రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకి ఏకపక్షంగా తీర్పు ఇచ్చేందుకు సీడీ ఫామ్గా ఉండాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ 80 ఏళ్ల పైబడి వారికి ఇంటి నుంచి ఓటు వేసేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందని, ఈ తరుణంలో 85 సంవత్సరాల వయసు ఉన్న వరదరాజులరెడ్డి ప్రొద్దుటూరు అభ్యర్థిగా టీడీపీ ప్రకటించడం దేనికి సంకేతమన్నారు. వయసు రీత్యా ప్రజాసేవకు వరదరాజులరెడ్డి అనర్హుడని రాచమల్లు విమర్శించారు. 25 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి వరదరాజులరెడ్డి ఏం అభివృద్ధి చేశాడో ప్రజలకు తెలియజేయాలని కోరారు. భారత ఎన్నికల సంఘము కొత్తగా ఒక అవకాశాన్ని ప్రజలకు ఇచ్చింది. 85 సంవత్సరాలు దాటిన వారికి ఇంటి దగ్గరనే ఓటేసే అవకాశం, డిజబిలిటీ అంగవైకల్యం కలిగి ఉన్నా కానీ 85 సంవత్సరాల వయసు దాటిన వారు కానీ ఇంటి దగ్గరనే ఓటేయచ్చు. దానికి వాళ్ళు ఏం చెప్పినారంటే ఓట్ ఫ్రమ్ హోమ్. దీనికి సంతోషించాలనా? మన దురదృష్టం ఏంటంటే 85 సంవత్సరాల వయసు దాటిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థి అయి మీకు నేను సేవ చేస్తా అంటున్నాడు. అక్కడేమో ఓట్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు, వరదరాజరెడ్డి గారేమో ఓట్ ఫర్ మీ అంటున్నాడు. ఇద్దరి వయసు 85. అంటే 85 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు నడవడానికి, ఆలోచించడానికి, ప్రజాసేవ చేయడానికి, వారి వ్యక్తిగతమైన పనులు చేసుకోవడానికి కూడా శరీరము మనసు సహకరించదు. చాదస్తం వస్తుంది, బుద్ధి మాంధవ్యం వస్తుంది, జ్ఞాపక శక్తి పోతుంది. చివరికి తన సంతానాన్ని కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితి కూడా ఉండదు. అభ్యర్థన ఒకటే, ప్రజలకు ఒక అభ్యర్థన, తెలుగుదేశం పార్టీ వారికి ఒక ప్రశ్న. మీకు అభివృద్ధి సాధకుడు కావాలన్నా, అభివృద్ధి నిరోధకుడు కావాలన్నా?